హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను కొబ్బరి పాలతోటి స్వీట్ చేశాను. చూసారా ఎంత బాగుందో జెల్లీగా. దానికి కావాల్సింది అయితే 2 కొబ్బరి చిప్పలు అయితే తీసుకోవాలండి. దాన్ని వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ అయితే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందామండి. మిక్సీలో తొందరగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ కొద్దిగా మిక్సీ పట్టుకుందామండి. పాలు అయితే చిక్కగా వస్తాయి అన్నమాట. ఒక స్ట్రైనర్లో తీసుకొని అందులో ఇది మొత్తం వడకట్టేసుకుందాము. అలాగే స్పూన్ తోటి కొంచెం కదిలించినట్టు అయితే పాలు అనేవి కిందికి మంచిగా జారుతాయి అన్నమాట అండి. ఇప్పుడైతే నేను పాలు తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కప్పు కొలతతో చూసుకుందామండి. ఒక చిన్న బౌల్ అయితే నేను తీసుకున్నాను. 2.5 పాలు అయితే నాకు వచ్చాయండి. ఇప్పుడు అదే గిన్నెతోటి ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి పాలు కొలిచామో అదే కప్పుతోటి కార్న్ఫ్లోర్ అయితే నేను అదే కప్పుతో 1 కప్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఇది ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుందండి. ఇది మొక్కజొన్న పిండి అంటారు. ఇది విస్కర్ తోటి అయితే ఉండలు ఏమి లేకుండా చక్కగా కలుపుకోవాలండి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది అన్నమాట. కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఏ కప్పుతోటి అయితే పాలు కార్న్ఫ్లోర్ కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు చక్కెర అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాం, చక్కెర కరగడానికి మాత్రమే. సిమ్లో పెట్టుకొని కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఒకసారి మనము పాకాన్ని అయితే చెక్ చేద్దాం. చూసారా, ఇక ఇలా లేత పాకంలాగా వస్తే సరిపోతుందండి. స్మూత్గా ఉంటుంది, జెల్లీలాగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ కొబ్బరి పాలని అందులో వేసేసుకుందాం. కంటిన్యూస్గా కలపాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఒక 5 మినిట్స్కి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి. ఎందుకు వేస్తున్నాము అంటే ప్యాన్కి అతుక్కోకుండా మాత్రమే వేస్తున్నాం. అది కొంచెం ఉడుకుతుందన్నమాట. ఆల్రెడీ కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఆయిల్ ఎందుకు నెయ్యి ఎందుకు అని అనుకోవచ్చు, కానీ వేయాలి అండి. వేసినప్పుడే కొంచెం అది మంచిగా ఉడుకుతుందన్నమాట, స్మూత్గా అవుతుంది. ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి. తొందరలోనే అయిపోతుందండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది. చూసారా, ఫ్యాన్కి ఏం అట్టుకోవట్లేదు. నేనైతే ఒక గిన్నెకి తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నానండి. ఈ మిశ్రమం అంతా అలా వేసుకొని స్పూన్ తోటి మంచిగా సర్దుకున్నానండి అది మిశ్రమం అంతా. ఇప్పుడు కొంచెం కూల్ కానిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూసారా ఎంత చక్కగా అయిపోయిందో, జెల్లీలాగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అసలు నోట్లో వెన్నలా కరిగిపోతుంది. అసలు ఒక హల్వాలాగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నోట్లో కొబ్బరి పాల టేస్ట్ తెలుస్తుంది. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రెసిపీ అయితే ఒక్కసారైనా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మా పిల్లలకు పెట్టాను, ఒకసారి మీరు వీడియో చూడండి. టేస్ట్ ఎట్లుందనా? నిజం చెప్పండి. ఓకే మరి.